మెహఫిల్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 5-6 ఇలాచీలు, ఒక 5 లవంగాలు, 2 పట్ట, ఇవి ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ చికెన్, అందులో తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ మనకు రుచికి సరిపడా వేసుకొని, కారం తగినంత ఒక 3 స్పూన్లు వేసుకొని, అందులోనే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర 1 కప్పు వేసుకొని కలిపి బాగా కలుపుకోవాలి. అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని కలిపి పక్కకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి, 1 కప్పు పుదీనా, 1 టమాటో, 1 టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్స్ కాజు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని, అందులోనే 1 ఆకు, బిర్యానీ ఆకు, 1 మరాఠీ ముక్క, అనాస పువ్వు అందులో వేసుకొని, అల్లం వెల్లుల్లి పచ్చిది, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అందులోనే పోసి దాంట్లోనే కొంచెం మెంతం 1/2 కప్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకో. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ ఒక 5-6 విజిల్ వచ్చే వరకు పెట్టేసుకో. ఒక బగోనా తీసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకొని, అలాగే అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, 1 నిమ్మకాయ రసం, 1 కప్పు పెరుగు అందులో వేసుకొని బాగా కలిపి పెట్టేసుకోవాలి. కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో ఈ పేస్ట్ ఏదైతే చేసుకుని ఉందో అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. దానికి బాగా పట్టుకునేలాగా దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని లోపు స్టవ్ ఆన్ చేసుకొని, ఒక వెజ్జీలో తగిన నీళ్ళు తీసుకొని ఇలాచీలు, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, సగం ముక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి మరుగుతున్న నీళ్ళని 2 గ్లాసెస్ తీసుకొని ఏదైతే ఉడుకుతున్న చికెన్ ఉందో దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా కూడా ఉడుకుతుంది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళలో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఒక 70% వరకు ఉడికిన తర్వాత ఈ రైస్ని మనం ఏదైతే ఈ చికెన్ ఉడుకుతుందో దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆ రైస్ అంతా మొత్తం వేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా రైస్ కూడా వేసుకోవాలి. అది మొత్తం 90% ఉడికేటట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఉడకదు కాబట్టి అలా వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ మంచిగా రావడానికి, స్మెల్ కూడా బాగుంటుంది పుదీనా వల్ల, కొత్తిమీర వల్ల. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా కొంచెం ఫ్లేవర్ కోసం ముందుగా చేసుకున్న పేస్ట్లో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ దీంట్లో వేయాలి. బిర్యానీ కలర్ కోసం నేను కుంకుమ పువ్వు వేస్తున్నాను కొంచెం, మీరు లేదంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన బిర్యానీ రెడీ. ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసి పెట్టుకుందాం. చూడండి
చికెన్ ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మెహఫిల్ చికెన్ బిర్యానీ రెడీ.